70 సంవత్సరాల జన్మదినం కాబట్టి 70 ఎపిసోడ్స్ పెట్టాం సార్, కానీ ఇంకా ఎక్కువే వస్తాయి. చాలా వస్తాయండి అవి. అంటే నేను చెప్తున్నాను, ఇన్స్పిరేషన్ బుక్ విత్ పర్మిషన్ చిరంజీవి గారు కానీ పర్మిషన్ ఇస్తే, నేను ఎంఏ ఎకనామిక్స్ అయిపోయాక మళ్ళీ చదువుల జోలికి పోలేదు. నాకు అక్కడ చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఆయన మీద ఒక థీసిస్ రాసి సబ్మిట్ చేద్దాం డాక్టరేట్కి. ఓకే. సో మెగా చిరంజీవి గారికి, మెగాస్టార్ గారికి ఆయన మీద ఒకటి చేసి డాక్టరేట్కి మనం ఇద్దాం అని చెప్పి ఒక థాట్ ఉంది. అది ఆయనతోటి మాట్లాడతాను బర్త్డే లోపే. ఓకే. ఇక మాట్లాడి దాని మీద ఉండి నెక్స్ట్ బర్త్డేకి వచ్చినట్టుగా నేను డాక్టరేట్ కొట్టానండి, వారిది థీసిస్ సబ్మిట్ చేశానని చెప్పాక. ఓకే సార్, చిరంజీవి గారి మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ, ఎక్కువసార్లు చూసిన మూవీ అంటే ఏం చెప్తారు? నాకు నచ్చినవి 3 సినిమాలండి. ఒకటి నేను ఆయన్ని చూసి ఇది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అది ఆయన కామెడీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న ఆ ఎగోస్ అవి చాలా బ్రహ్మాండంగా చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అప్పట్లో. నెక్స్ట్ ఖైదీ సినిమా అండి. ఖైదీ సినిమాలో ఇంకా మేము అప్పుడు అంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడు సహజంగా కొంచెం మెరిట్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా మంచి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, నేను క్రికెట్ బాగా ఆడుతాను యూనివర్సిటీ క్యాప్టెన్, అలా చూస్తే కొంతమంది అమ్మాయిలు ఫాలోయింగ్ ఉంటారు వాళ్ళకి, వీడు బాగున్నాడే, వీడు నా క్లాస్మేటే అని. అప్పుడు మేము ఈ డైలాగ్ చెప్తుండేవాళ్ళం ఖైదీ రిలీజ్ అయినప్పుడు, ప్రేమ కోసం ఈ జన్మ, పెళ్లి కోసం ఒక జన్మ ఆ డైలాగ్ ఉంటుంది. అది బాగా ఫేమస్ అప్పట్లో. ఖైదీ నిజంగా నేను ప్రతి వారం ఒకసారి చూస్తానండి. ఆయన బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తే, ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అంటే కోటిపల్లి అని అంటారు ఆయన. ఆ ఎక్స్ప్రెషను ఇంకా ఇంతవరకు ఇప్పుడు ఆయన చేసినా కూడా అలాగే చేస్తారు. అదొక సినిమా అండి. విజేత ఇమిటేట్ చేయడానికి కానీ డైలాగ్స్ చెప్పడానికి ఆయన చేయనండి, నేను అందరం చేశాను. ఆయన చేయను. ఆయన చేసి ఆయన ఒక టైగర్ అండి, టైగర్ ముందుకు మనం వెళ్ళలేం. కానీ విజేత సినిమా ఫ్యామిలీ కోసం ఆయన ఫుట్బాల్ మ్యాచ్ అన్నీ పక్కన పెట్టి కిడ్నీ అమ్మి ఫ్యామిలీని ఆదుకోవటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. కుటుంబ కథా చిత్రాలు, యాక్షను, పాటలు, ఇవన్నీ యాక్షన్స్, ఇవన్నీ అంటే పుట్టినిల్లు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది అలాగే లెగసీ అలాగే కంటిన్యూ అవుతుందండి. ఈవెన్ అదే డెడికేషను, అదే రెస్పెక్ట్, అదే వాల్యూస్ ఈవెన్ తర్వాత జనరేషన్ రామ్ చరణ్ కావచ్చు, వీరందరూ కూడా అదే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు సార్. ఈయన పోనీ సపోజ్ ఒక టైగర్ అంటే టైగర్కి అబోవ్ ఆయన రామ్ చరణ్ గారు. నేను చేసిన కొన్ని సినిమాలండి, బట్ పెద్దలో అవకాశం వస్తుంది, ఇంకా అది ఆర్ఏసీలో ఉంది అది. ఓకే. ఒకటి మేము వినయ విధేయ రామ చేసాం ఆయనతోటి, బ్రూస్ లేని ఒక సినిమా చేసాం. తర్వాత గేమ్ చేంజర్. ఇక్కడ కూర్చుని మాట్లాడతాడు ఆయన సరదాగా, ఏం తిన్నారండి, ఏం తింటారు, ఏం తింటారా, ఏమన్నా ఎండ ఎక్కువ ఉంది, ఏమన్నా జ్యూస్ తాగుతారా అని మాట్లాడతారు. రెడీ అనగానే శంకర్ గారి పొలంగా వెళ్ళిపోతే మళ్ళీ దాంట్లోకి ఒక రోబోలాగా ఆయన దాంట్లోకి ఎడిక్ట్ అయిపోతారు. సో పులి గడుపున పులే పుట్టిందంటే నిదర్శనం ఎవరంటే రామ్ చరణ్. సో ఆయన కూడా ఈయన క్వాలిటీస్ అన్నీ, ఇప్పుడు మెగాస్టార్ గారికి 100 ఉంటే ఆయనకి 1000 ఉన్నాయి. బాండెడ్ అండి, బాండెడ్ విత్ ఫ్యామిలీ, అందరితోటి చక్కగా ఉంటాం. అది ఈ ఏజ్లో ఆయన అలా ఉన్నాడంటే హ్యాట్స్. ఇప్పుడున్న హీరోలు అండి నాకు తెలిసి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, వీళ్ళిద్దరూ వీళ్ళ స్నేహాన్ని ఎవరో విడదీయలేరు, వీళ్ళ బాండింగ్ని ఎవరో పాడు చేయలేరు. ఫ్యూచర్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాగా వీళ్ళిద్దరూ ఒక జనరేషన్ ఇండస్ట్రీకి. 2 కళ్ళు అంటారు చూసారా, ఆ 2 కళ్ళు వీళ్ళు. మిగతా ఎవరో ఏమనుకున్నా వీళ్ళిద్దరు మటుకు అలాంటి స్నేహం. వీళ్ళ దగ్గర భేషజాలు ఉండవు, ఏముండవు, సరదాగా ఉంటారు. వాళ్ళ వర్క్ అప్పుడు వాళ్ళు ఇది చేస్తారండి. అది అలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండటం నిజంగా మా అదృష్టం. ఇప్పుడు ఇంకా నాగబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో కొంచెం ఇంకా దగ్గరగా ఉండే అవకాశం. ఇంకా ఇప్పుడు నాగబాబు గారు అంటే భీష్ముడు చూడండి, అందరినీ ఇలాగ దగ్గరికి ఇలాగ చేర్చుకుంటాడు ఆయన. ఆయన జబర్దస్త్లో చూసి చాలామంది ఏమంటారంటే నాగబాబు గారు కూర్చుని నవ్వుతూ ఉంటారు, ఆయనకి డబ్బులు ఇచ్చారు దానికి అని బయట వాళ్ళు అంటుంటారు. నవ్వటం అనేది మామూలుగా రాదండి, అది అక్కడ ఇన్స్పైర్ అయితేనే నవ్వగలుగుతాడు. సో ఆయన నవ్వుతారు కానండి, ఆ టైము, ఆ సిచ్యువేషను,
వచ్చి ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అగ్నిహోత్రుడు అయిపోతాడు ఆయన, న్యాయం చేస్తాడు అందరికీ. సో అదొక పంద. ఇక మా బాస్ అంటే పవర్ స్టార్ గారు. లాస్ట్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే ముందు నేను ఒక 1 minute 20 seconds బ్రోలో క్యారెక్టర్ చేశాను. ఓకే, అది ఢిల్లీ వరకు వెళ్ళిపోయింది, అంత వైరల్ అయిపోయింది అది. సో ఆయన నాతో పాటు ఎప్పుడు ఉంటాడు. ఆయన నన్ను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయిపోయాక అందరూ వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వెళ్తారు, నేను వెళ్ళాను. ఆయన నన్ను హగ్ చేసుకున్న హగ్లోనే నాకు అర్థమైపోతుందన్నమాట ఆయన ఎంత ప్రేమించాడు నన్ను. ఇలాంటి దేవుడితోటి మనం ఉన్నాం. ఆ ఒక్క కౌగలింతలోనే తెలిసిపోయింది అది. అది ఏంటి ఆయన ఎంత ఇదిగా ఉన్నాడు నాతోటి. నిజంగా అది గొప్ప వరం అండి అది. ఎన్ని వరాలు రావటానికి కారణం మెగా ఫ్యామిలీ. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మనం చూస్తున్నాము. అసలు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? ఇప్పుడు అక్కడ భావజాలం కావచ్చు, ఆయన ఎథిక్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా చూడబోతున్నాం? సనాతన ధర్మం, పేదవాడికి అన్యాయం జరగకూడదు. మనం ఆహుతి అయిపోయినా పర్వాలేదు, పార్టీ రావాలి, నిలబడాలి, పేద ప్రజలకి ఏదో మనం చేయాలి. వాళ్ళని ఎప్పుడు పేద ప్రజల్లాగానే పెట్టేస్తాను, అలా ఉండకూడదు. వారికంటూ ఒక ఇది విద్య, వైద్యం అన్నీ చేయాలి. మినిమం నీడ్స్ అని మనం చేయాలి. కానీ అభివృద్ధి సాధించాలి రాష్ట్రం. ఫ్యూచర్లో ఎవరు చూసినా దట్ ఈజ్ ది పవర్ ఆఫ్ జనసేన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవాలి అని ఆయన మోటివేషన్ అంటే అందరికీ అదే, మా అందరికీ అదే ఉంది. ఈరోజు నాట్ ఓన్లీ పిఠాపురంలో ఏ రేంజ్లో గ్రాఫ్ పెరిగిందో ఏపీ మొత్తం అలాగే ఉందండి. మొత్తం ఈవెన్ ఎందుకు నువ్వు ఇక్కడ పనికిరావు అని ఏం పని చేస్తాడో అనుకున్న నారా లోకేష్ గారు ఈజ్ నెంబర్ 1 నవ్వు. ఆయన పని చేస్తున్నాడు అంతే. వీళ్ళ డెడికేషను. ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్తే, సార్ మీకు నమస్కారం అండి, మీరు ఎక్కువ రాకండి సార్ ఇక్కడికి. మీరు వచ్చిన కాడి నుంచి ఆయన అరగంట పనులు ఆగిపోతున్నాయి. 24/7 పని చేస్తున్నారు వితౌట్ టేకింగ్ మీల్స్ ఆల్సో. ఒక్కోసారి సినిమా షూటింగ్లో వితౌట్ బ్రేక్ అయినట్టు కప్పుల్లో పెట్టుకుని తింటున్నాడంటే. అంత పని చేసే నాయకుడిని మనం గౌరవించాలండి. సో ఇక అపోజిషన్ అంటే ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంటే అది మామూలు వాళ్ళ రొటీన్ అది. బట్ హియర్ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి. అది